ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ సినిమా నచ్చితే ఏ రేంజ్లో తీసుకెళ్ళి పెడతారనేది చూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే డైరెక్టర్ గారు నెంబర్స్ చెప్పారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి మా చెవుల్లో చెప్పారు ఇప్పుడే నిన్నటి కలెక్షన్స్. సో 2.26 crore వరల్డ్ వైడ్ చేసిందంటే ఫస్ట్ డే. అది ఒక డెబ్యూ హీరో మీద ఈ నెంబర్స్ రావడం అంటే నాకు అసలు నేను ఎగ్జాక్ట్గా ఒక Cloud9 స్టేట్లో ఉన్నా. అందరూ చెప్తున్నారు ఫస్ట్ సినిమాని కొత్తగా ట్రై చేసావు తేజ, ఆల్ ద బెస్ట్ అని. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ అన్న సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు తను చెప్పారు. చూసిన వాళ్ళు అందరూ కంటిన్యూస్గా నాకు కనీసం ఒక 7,000 ట్వీట్లు వచ్చినాయండి. 7,000 ట్వీట్లు మన ఇండియాలో ట్రెండింగ్లో ఉన్నాము. ట్యాగ్ చేసి ఇలాంటి కొత్త సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యావన్నారు. ఆ క్రెడిట్ నాది కాదండి. కొత్త సినిమా చేయడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలండి. ఆ క్రెడిట్ మా రాజశేఖర్ వర్మ గారిది. రాజశేఖర్ వర్మ గారు ఉన్నారు కాబట్టే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను సార్. మీ పేరు కాదు సార్, మీరు డెఫినెట్గా మీది ఐడియా సార్, కానీ అది ఒప్పుకోవాల్సింది రాజశేఖర్ వర్మ గారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాము. సార్ మీ మీద నాకు ఇదే గౌరవం నా జీవితాంతం ఉంటుంది సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇక్కడ నుంచోబెట్టినందుకు, నన్ను అక్కడ నుంచోబెట్టినందుకు, ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, నేను అంటే ఈ టెన్షన్స్లో నా ముందుకు కాదు నా పక్కకి, నేను టెన్షన్స్లో పడి తనకి అంటే మేమిద్దరం వెరీ క్లోజ్ అండి. సో నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు ఈ టెన్షన్స్లో పడి. థ్యాంక్స్ అలాట్ బాబాయ్. థ్యాంక్స్ అలాట్ బాబాయ్. ఏడేళ్ళు ట్రై చేసామండి, పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నేను తేజు నా ఆ సినిమాకి ముందుకు కూడా చాలా గోడలు దూకాము. ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకాల చాలా వెనకాల తిరిగాము. అండ్ తన ఎమోషనల్ అయితే నాకు గుర్తుకొచ్చినాయి. ఆయన నేను ఎందుకు తను అంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి నా ఫిల్మ్ అంటే ఆకన్నా ముందు చాలా కష్టపడ్డాం ఇద్దరం. చాలా మంది ప్రొడ్యూసర్లు వెనకాల తిరిగాము. సో అదే అన్నారు, నీకు మార్కెట్ లేదు, మీ హీరోకి మార్కెట్ లేదు, వీడిని ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు, వేరే పెద్ద హీరోని తీసుకురావచ్చు కదా అనేవారు. బట్ ఏంటంటే నాకు తన కష్టం తెలుసు, తన టాలెంట్ తెలుసు, తన సినిమా మీద ఎంత ప్రేమ అంటే తెలుసు. అలాంటిది తనతో చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా చాలా ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాడ్ టు మూవ్ ఆన్ అండ్ చేయడం జరిగింది. తను అసలు ఎంత కష్టపడతాడో సినిమాల గురించి అసలు నేను చెప్పలేనండి. అంటే మార్నింగ్ లేచిన సెకండ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సినిమా తప్పితే వేరే అప్లికేషనే లేదు, ఏది లేదు. ఎప్పుడు నేను వేరే మ్యాటర్ మాట్లాడుకోలేదు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకోలేదు, దేని గురించి మాట్లాడుకోలేదు. సో ఓన్లీ సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. సో అంటే లైక్ తను బాధపడతా ఉంటే నాకు గుర్తుకొచ్చినాయి అనమాట అవన్నీ కూడాను, మేము పడిన కష్టాలు. సో